ఈ భక్తుడి కన్నీళ్లు శివుణ్ణి కదిలించాయి. మహాశివరాత్రి రోజున జరిగిన అద్భుతం. చాలా ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పల్లెటూరు శివాపురం. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రామయ్యకు చదువు లేదు, ధనం లేదు, కానీ ఒకటి ఉంది, శివునిపై గుండె నిండా భక్తి. ప్రతిరోజు పొలం పని అయిపోయాక అతను ఒక పాత శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు మౌనంగా కూర్చునేవాడు. అతనికి మంత్రాలు రావు, పూజలు రావు, కాని అతని గుండెల్లో ఓ శివయ్య అనే ఒకే ఒక మాట. ఆ సంవత్సరం మహాశివరాత్రి వచ్చింది. ఆ రోజు రాత్రి వర్షం కురుస్తోంది, మెరుపులు మెరుస్తున్నాయి, గ్రామం మొత్తం దీపాలతో వెలిగిపోతుంది. అందరూ శివాలయానికి వెళ్లారు. రామయ్య కూడా నడుచుకుంటూ వర్షంలో తడుస్తూ శివాలయానికి చేరుకున్నాడు. అతని దగ్గర పువ్వులు లేవు, పాలు లేవు, నీరు కూడా లేదు. అతను బాధగా అన్నాడు, శివయ్య, ఇవాళ నేను నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను, కానీ నా మనసంతా నీదే. ఆ శివాలయం పక్కనే ఒక పెద్ద బిల్వ వృక్షం ఉంది. వర్షం బాగా పడడంతో రామయ్య ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అతని కళ్ళ నుంచి కన్నీళ్లు జారుతున్నాయి. ఆ కన్నీళ్లు చెట్టు ఆకుల మీద పడి అవి జారుతూ శివలింగం మీద పడుతున్నాయి. ఆ బిల్వ ఆకులు పెద్ద వర్షం గాలివాన వల్ల శివలింగం మీద పడుతున్నాయి. తెలియకుండానే రామయ్య అభిషేకం చేస్తున్నాడు. కైలాసంలో ఉన్న శివుడు ధ్యానం నుండి మేల్కొన్నాడు. ఈ రాత్రి నా భక్తుడు నన్ను హృదయంతో పూజిస్తున్నాడు. పార్వతీదేవి అడిగింది, ప్రభు, అతనికి పూజలు రావు కదా? శివుడు నవ్వుతూ అన్నాడు, భక్తికి మంత్రాలు అవసరం లేదు. అంతలోనే అకస్మాత్తుగా ఒక పెద్ద పాము రామయ్య దగ్గరికి వచ్చింది. అది అతని కాళ్ల చుట్టూ తిరుగుతుంది. రామయ్య భయపడలేదు. అతను మెల్లగా అన్నాడు, శివయ్య, నువ్వే నన్ను కాపాడాలి. అతను అక్కడి నుండి కదలలేదు. ఆ పాము మెల్లగా మాయమైపోయింది. అంతలో ఆకాశం నుండి ఒక అద్భుతం జరిగింది. వర్షం ఆగిపోయింది. ఆకాశం మెరుస్తూ ఉంది. శివాలయంలో గంటలు మోగాయి. అందరూ లోపలికి వచ్చి చూశారు. శివలింగం బిల్వ ఆకులతో, నీటితో పూర్తిగా కప్పబడి ఉంది. పూజారి ఆశ్చర్యపోయాడు. ఇది ఎవరు చేశారు అంటూ అందరూ ఆశ్చర్యపోతూ రామయ్య వైపు చూశారు. అంతలో అక్కడే శివుడు ప్రత్యక్షమయ్యాడు. రామయ్య, ఈ శివరాత్రి నువ్వే నన్ను నిజంగా పూజించావు. నీ కన్నీళ్లు నా మీద అభిషేకమయ్యాయి. చివరగా శివుడు అన్న మాట ఏమిటంటే, ఎవరు శివరాత్రి శుద్ధ హృదయంతో నన్ను స్మరిస్తారో వారి జీవితంలో చీకటి ఉండదు. ఆ రోజు నుండి రామయ్య జీవితం నిజంగా మారిపోయింది. శివుని కృపతో అతని దారిద్ర్యం తొలగిపోయి ఉండవచ్చు, కానీ అతని భక్తి మాత్రం అలాగే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి శివలీలలు ఎన్నో తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.